నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మాజీ మంత్రులు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేసిన వారు చాలామంది ఎలా మాట్లాడేవారు అంటే మనకు తెలియదు ఏం కాదు. కోర్స్ ఆయా శాఖలకు సంబంధించిన దానికంటే కూడా వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడుతూ ఉండరు. సరే, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు? ఒకప్పుడు అంత అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, ఏ విషయం మీదైనా సరే, అంటే ఆ శాఖకు సంబంధించిన అంశం తప్ప మిగతాది ఏదైనా మాట్లాడేవాళ్ళు. మరి సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఒకవేళ పక్క పార్టీ వైపు ఏమైనా చూస్తున్నారా, లేదా వాళ్ళు ఏదైనా అక్రమాలు అవినీతుల్లో ఏమైనా ఇరుక్కుపోయి ఒకవేళ ఎందుకు వచ్చిన గోల ఇప్పుడు మనం కనుక మాట్లాడితే కేసులు తోడతారు, ఇవన్నీ అవసరమా మనం ఇప్పుడు అని చెప్పి సైలెంట్గా ఉన్నారా? అసలు వాళ్ళకి హోదా ఇచ్చిందే, ఆ క్యాబినెట్ హోదా ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. సో అంటే వాళ్ళ గౌరవాన్ని పెంచారు. మరి అటువంటిది వారు ఆ హోదాలకు వెళ్ళిన తర్వాత పార్టీ హోదాని మంట కలిపారా అనే అంశాలను ఈరోజు మనం చర్చించబోతున్నాము. చర్చలో పాల్గొబోతున్న వారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డూండి రాకేష్ గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి శాంతిప్రసాద్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు బాలకోటయ్య గారు, వైసీపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారు మరికొద్దిసేపట్లో డిబేట్లో పాల్గొనబోతున్నారు. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఇక్కడ మనం ఈ మాజీ మంత్రుల గురించి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్గా ఏదో ఓడిపోయారు ఇంక వాళ్ళ గురించి ప్రస్తావించకూడదు అని కాదు దాని ఉద్దేశం. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా సరే అవకతవకలు జరిగినాయా, జరిగితే ఖచ్చితంగా వెలికి తీయవలసిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పైన ఉన్నది. అట్లాగే ఈ నాయకులు అసలు ఎందుకు సైలెంట్ అయ్యి ఉంటారు? ఒకవేళ ఏమైనా సరే ఇట్లాంటి అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని చూస్తున్నాం. జోగి రమేష్ గారు, అలాగే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వ్యవహారంలో మరి కొంతమంది పేర్లు విన్నాం కదా. కారుమూరి నాగేశ్వర గారు కావచ్చు, దారంపూడి చంద్రశేఖరరావు గారు, రెడ్డి గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ. చెప్పండి సార్. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్. తెలుగుదేశం పార్టీ డూండి రాకేష్ గారికి, అలాగనే జనసేన పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, వైసీపీ పాదయాత్ర వెంకటేశ్వర గారికి కూడా జైభీం. అంటే ప్రసాద్ గారు, అందరూ ఒకే మాట మాట్లాడటం కంటే కొంత భిన్న స్వరాలు కూడా ఉండాలి అనే భావాలు కలిగిన వ్యక్తిని. ఇప్పుడు అందరూ బాలసుబ్రహ్మణ్యం లాగా మాట్లాడితే బాలసుబ్రహ్మణ్యం గారే ఉంటారు కదా, మహమ్మద్ రఫీ ఎందుకు, మనోజ్ గారు ఎందుకు, లేదా మరో గాయకుడు ఎందుకు? నేను తరచూ చెప్తా ఉంటుంటా, దీన్ని అపార్థం ఏం చేసుకోమాకండి. శ్రీరామచంద్రుడి కొలువులో కూడా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి దిగ్గజ ఋషులు ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు సత్యకామ జాబాలి ఉండేవారు. ఈ సత్యకామ జాబాలి శ్రీరామచంద్రుడి పరిపాలన మీద కూడా ప్రశ్నలు వేసేవాళ్ళు. అసలు ప్రశ్నించడం అనేది ఒక భౌతిక పదార్థం. ప్రశ్న చైతన్యానికి నిదర్శనం. ప్రశ్న ఒక భౌతిక పదార్థం. అంటే ఒక శాస్త్రీయమైన ఆలోచనలకి ప్రశ్నే పునాది రాయి. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ఒక మాట చెప్పిన ఆ మాట చెప్తాను. ఎవరైనా మిమ్మల్ని చదువురాతి మందిరాల్లోకి ఆహ్వానిస్తే, వెళ్ళండి, కానీ వెళ్ళే ముందు మీరు ఉంటున్న పూరి గుడిసెకు నిప్పి పెట్టి మాత్రం వెళ్ళకండి. ఈ ఫిలసాఫికల్ థాట్ని ఒంటి నిండా నింపుకున్న వాళ్ళం. ఈ రోజున వైసీపీ పరిపాలన ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం పతనమైన తర్వాత కొంతమంది ఎమ్మెల్యే లేదా కొంతమంది మంత్రులు కనిపించడం, అందరూ కాదు ప్రసాద్ గారు, 151 మంది అయితే కాదు. ఎవరైతే వైసీపీ పరిపాలనలో ఆగడాలకి, అరాచకాలకి, పెట్టిరేగిపోవటానికి, బూతులకి, దాష్టీకాలకి అత్యధికంగా పాల్పడ్డారో వాళ్ళే కనిపించడం. కానీ నిజానికి వీళ్ళందరూ రాష్ట్రంలోనే ఉన్నారు. వీళ్ళేమి దేశ హద్దులు దాటి వెళ్ళాల. నాకు తెలిసిన సమాచారం మేరకు భారతదేశంలో ఎయిర్పోర్ట్లకి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్ట్లకు మాత్రం కొన్ని పేర్లు ప్రభుత్వం నుంచి వెళ్ళింది. వీళ్ళు విమానాలు ఎక్కకుండా చూడండి అని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు. ఆ మేరకు మొన్న దేవినేని అవినాష్ గారు దుబాయ్ వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ విమానాశ్రయ అధికారులు అనుమతించకపోతే తిరిగి వచ్చాడు. వల్లభనేని వంశీ గారు కూడా అలాంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ వెళ్ళలేకపోతున్నాడు. వీళ్ళే ఈ కొద్ది మంది, కానీ వీళ్ళు దేశంలోనే ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నిజానికి వీళ్ళ మీద కేసులుంటే, వీళ్ళ మీద ప్రభుత్వం కేసులు కడితే
చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఉంది. మనం చర్యలు తీసుకోకోకుండా ఇప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. సాక్ష్యాధారాలతో, ఫుటేజ్ నిర్మాణాలతో, వీడియోలతో సహా ఉంది. అందులో అసలైన వాళ్ళని అరెస్ట్ చేయాలి, కొసరాలను అరెస్ట్ చేశారు. ఉదాహరణకి లేళ్ల అప్పిరెడ్డి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు విమానాశ్రయానికి వెళ్ళి ఆయన ఆహ్వానం పలికారు గన్నవరం వెళ్ళి. మరి ఆయన కేసులో ముద్దాయి. నేను అనేది ఏంటంటే అంటే ఒక ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఏ భావాలు కలుగుతాయి? ఒకే కార్డు గద్దరన్నట్టుగా ఒకే చెట్టు కొమ్మలు, ఒకే తాను గుడ్డలు అనే భావమే కలుగుతుంది కదా. ఇప్పటికే ఆ భావం ప్రబలుతుంది. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో కూడా ఫైలు దగ్ధం ఉంది. మదనపల్లి దగ్ధమైనవి, ధవళేశ్వరంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కాగితాలు దగ్ధమైనవి, విజయవాడలో గనుల శాఖకు సంబంధించిన కాగితాలు దగ్ధమైనవి, తిరుపతిలో దగ్ధమైనవి. మరి చర్యలేవి? విచారిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు దానికి పాల్పడ్డ ఏ అధికారినైనా సస్పెండ్ చేయటమో బదిలీ చేయటమో చర్యలు కాకుండా కేసులు కట్టి అరెస్ట్ చేస్తే రెండో వాడికి ఇది పడుతుంది. ఎందుకంటే మనమే చెప్పాం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవస్థలు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. ఐఏఎస్లు అయ్యా అన్నారు, ఐపీఎస్లు అయ్యా అన్నారు అని చెప్పి మనం అన్నాం. ఈ రోజు కూడా మీరు వినండి, ప్రవీణ్ ప్రకాష్ ఒక ఆఫీసరు విఆర్ తీసుకున్నాడు. విఆర్ తీసుకొని మళ్ళీ ప్రభుత్వానికి లేఖ రాసి నాకు విఆర్ రద్దు చేయండి, మళ్ళీ నేను విధుల్లోకి వస్తాను అని. మధుసూదన్ రెడ్డి విషయం ఉంది, మద్యం విషయంలో, లేదా ఇంకొక రెడ్డి గారి విషయం ఉంది, ఇసుకురెడ్డి గారి విషయం ఉంది. మీరు పొంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క కథనాలు పుంకాలుగా వస్తాయి, పుంకాలుగా. ఇవన్నీ కూడా ఇంకో పెద్ద ఆయన పాపాల పొట్ట ప్రతిపక్ష నేత తమ సామ్రాజ్యానికి రావడం ఏంటంటే అల్లర్లు రాజేసిన కుటిలత్వం, వికృతానందం, అమానుషత్వం, ఇలాంటి యొక్క సాక్ష్యాధారాలతో వార్తలు రాసుకుంటూ మరి ఆ యొక్క మాజీ మంత్రుల మీద దాష్టీకాలకు పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో విశ్వసనీయత రాదు కూటమి ప్రభుత్వం మీద. నేను అంటాను, చంద్రబాబు నాయుడు గారు గుడ్ గవర్నెన్స్, స్పీడ్ గవర్నెన్స్, పీపుల్ గవర్నెన్స్ అని అంటారు. ఒక చంద్రబాబు నాయుడు గారి నుంచి సుఖమేముంది చెప్పండి? చట్టం అనాలి కదా, ఆ మాట చర్యలు తీసుకోవాలి కదా. ఒక రాగి బిందె ఎత్తుకుపోతేనో, ఒక ఇత్తడి చెంబు ఎత్తుకుపోతేనో ఈ రోజున అటువంటి దోషులను ఎక్కడ ఉంచుతున్నారు మీరు? రాజమండ్రి జైల్లోనే ఉంచుతున్నారు కదా, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉంచుతున్నారు కదా. మరి ఈ రోజున ఎంత నవ్వులాటగా ఉంది. ఈ రోజున కూడా విజయసాయి రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు పోవడానికి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 20-30 రోజులు మేము రామని. విజయసాయి రెడ్డి గారు అయితే ఏకంగా 60 రోజులు పర్మిషన్ పెట్టుకున్నారు. రేపో మాపో నాకు తెలిసి న్యాయస్థానాలు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే గతంలో ఇచ్చినాయి కాబట్టి ఇవ్వరు అని నేను అనుకోవట్లా. మరి నిన్ని కేసుల్ని మనం మహాభారత సీరియల్ లాగా లాగి, లేదా రామాయణం సీరియల్ లాగి 18 పర్వాలు 20 పర్వాలు కథలు చెప్పుకుంటూ ఉంటే పరిష్కారాలేంటి? ఈ రోజున ఈ రాష్ట్రానికి నేను ఒక మాట చెప్తా ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నేరాలు ఘోరాలు ప్రతిపక్ష పార్టీల మీద దాడుల సంగతి పక్కన పెట్టి పోలవరం పూర్తి చేయకపోవటం మూలాన, లేదా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటం మూలాన దాదాపు 8 లక్షల ఎకరాల సాగునీటికి నీరు లేకుండా పోయింది. ఆ పోలవరం పూర్తయితే ఆ ఎకరాలకు సాగునీరు వచ్చేది. విశాఖపట్నానికి త్రాగునీరు లేకుండా పోయింది. 360 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన లేకుండా పోయింది. అమరావతిని కుదేలు చేయటం మూలాన కొన్ని లక్షల మంది బిడ్డలు రోడ్ల పాలయ్యారు. ఒక అమరావతి రైతులే కాదు, అంటే 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి వెనక్కబోయింది. ఇది చేసిన తప్పు. ఈ రోజున మద్యంలో కూడా మరి కమిషన్లు తీసుకున్నారని, కంటైనర్లతో డబ్బు తగ్గించారు. ఇందాక నేను డిబేట్లో పాల్గొంటే తెలుగుదేశం పార్టీ నాయకుడే చెప్తున్నాడు, తాడేపల్లి నుంచి ప్రతి శుక్రవారం కంటైనర్లు డబ్బు పోయేదంట. అదే నిజమైతే చర్యలు తీసుకోవాలి కదా అంట. నేను అప్పుడు మనం డిబేట్ కోసం మాట్లాడతాం కాదు. నేను 13 ఏళ్ళుగా ఉంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,00,000 కోట్లు మేము కంటైనర్ తరలిస్తాం, పట్టుకుంటాం, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు అని. ఎంతకాలం జైలుకు పంపించారు? కనీసం వాయిదాలు పంపలేకపోయింది న్యాయస్థానం. ఇది యథార్థం. ఏదో మాట కోసం జగన్మోహన్ రెడ్డి గారితో 4 ఇసులు ఇచ్చిరేద్దాం, 4 మాట్లాడేద్దాం, 4 పీలిపోదాం అంటే ఇంకా నేను అనేది ఏముంది? ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ప్రజలు శిక్షించినాక, ఆయన గద్దె దించినాక మేము 4 లాపనే చేశాం కదా.
మేము 4 ఏళ్ళు మీరు జగన్మోహన్ ఇందాక రెడ్డి ఒక గారి మాట మీద చెప్పారు పోరాడి బాలకోట ఆ మాట గారు, చెప్పాను. ఒక్క నిమిషం. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి అలాగే విజయవాడలో ఉన్న ఎయిర్పోర్ట్కి, అంటే ఏపీ తెలంగాణలో ఉన్న ఎయిర్పోర్ట్కి సమాచారం పంపించారని. ఒకవేళ ఆన్ రోడ్లో బెంగళూరు చెన్నై వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతే దాదాపుగా నాకు తెలిసి భారతదేశంలో అన్ని ఎయిర్పోర్ట్లకి ఈ మెసేజ్ వెళ్ళిపోయిందండి. అంటే అన్నిటికి పంపించారా? దేశ సరిహద్దులు దాటకుండా అయితే కొంతమంది పేర్లు అంటే ఎఫ్ఐఆర్లో ఉండవు. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇటువంటి వ్యక్తుల పేర్లు అయితే ఉన్నాయి. ఎందుకు వాళ్ళ ఉందా మీద లిస్ట్ మీ ఎఫ్ఐఆర్ దగ్గర? నమోదయ్యి ఉన్నాయి కాబట్టి. అది అది పక్కా సమాచారం, మాకు తెలిసిన సమాచారమే. వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు ఈ 2 రాష్ట్రాలను తిరుగుతున్నారు. కోర్టుకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ వేసుకునే ప్రయత్నంలో ఇప్పుడు వేస్తూనే ఉన్నారు కదా వల్లభనేని వంశీ గారు. కోర్టుకి నిన్న కూడా వేస్తున్నారు, వేసారుగా. ఓకేలేండి. ఆ, ఇంకా ఎంతమంది కోర్టుకి ఉన్నారా వెళ్ళి అని. కోర్టుకెళ్ళి ఈ కేసుల్లో ఉండవాలి. ఈ కేసులో ఇంకో మాట కూడా ఏంటంటే మనలో మాట 151 మంది అంటే కౌరవులే అయినా ఇంత దుశ్శాసన సాగుతూ మాత్రం మిగిలిన ఎమ్మెల్యేలు మిగిలిన మంత్రులు చేయలేదు. ఈ చేసిన వాళ్ళే పెద్ద ఇబ్బందికరమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పగ్గాలు వాళ్ళకే అప్పచెప్పారు. వీళ్ళు చేసిన వికటాటహాసం మూలానే జగన్మోహన్ రెడ్డి గారేమో కొంత పాపం చేస్తే వీళ్ళు కొంత పాపం చేసి 100% పూర్తయి శిశుపాలులాగా శిక్షలు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి నూరేనా గారు కూడా నూరు ఎక్కడ దాటి కంట్రోల్ వెళ్ళిపోయిందా? చేయాలి నెక్స్ట్ కూడా కలిసి వస్తాయి. సార్. నెక్స్ట్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేలాగా ఇంక ఎక్స్ట్రా ఉన్నాయా అని. నూరు ఏంటి దాటిపోయి కేసులా? కేసులు కాదండి, నూరు- పాపాలు ఆ, ఇంకేముంటుందండి 100% దాటి బయటకు ఉన్నాయి అనుకోండి. అవును, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మేము ఊహించిన విధంగా తెలుగు రాష్ట్ర ప్రజలు, మీకు మాట చెప్తా ప్రసాద్ గారు, నేను హైదరాబాద్ తిరుగుతున్నప్పుడు నేను సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ వాళ్ళందరూ ఏమన్నారంటే నన్ను, మేధావులందరూ కూడా, అది సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోటయ్య, స్లేవ్ ఆంధ్రప్రదేశ్, మీరు బానిసలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర బానిసలు, ముఖ్యంగా మీ క్రింది కులాలలో మరీ బానిసలు అని అన్నారు. నేను అన్నాను, ప్రజాస్వామ్యం తిరగబడుతుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించి తీరుతాము, అది ప్రజాస్వామిక లక్షణం అని చెప్పేసి అన్నాం. అపూర్వమైన విజయం వచ్చింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. 124 సీట్ల అమోఘమైన బలం వచ్చింది. కారణాలు ఏదైనా కానీ, అది చంద్రబాబు నాయుడు గారి కష్టమా, పవన్ కళ్యాణ్ గారి కష్టమా, లేదా మన శాంతి ప్రసాద్ గారి కష్టమా, లేదా రాకేష్ గారి కష్టమా, మా కష్టమా, అందరి కష్టం భరించి అంత విజయం వచ్చింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మేము శిక్షించేది ఏముంది? ఆయన చేసిన నేరాల మీద దర్యాప్తు చేసి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే కట్టడి అవుతుంది. అది కూడా తీసుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వానికి ఉందండి. ఎందుకంటే పరిపాలన 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 గుడ్ గవర్నెన్స్ అంటేనే నేరస్తులను శిక్షించడం అని అర్థం. మనం అసలు నేరస్తులు జోలికే పోకోకుండా, అంటే పోరని నేను అన్నండి, ఆ ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు, ఆ దిశగా అడుగులేస్తామంటున్నారు, ఆ దిశగా చర్యలు తీసుకుంటే ప్రజలు కూడా విశ్వాసం కలుగుతుంది. ముందుగా వ్యవస్థ రైట్ బాగుపడుతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను. శాంతిప్రసాద్ గారు నమస్కారం అండి. మీ పార్టీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది, కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం డిబేట్లో పాల్గొంటాం. సో ఈ క్రమంలో ఇప్పుడు కొంతమంది నాయకులు, అంటే మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు జనసేన పార్టీలోకి రావాలని చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. నో అని చెప్పేసి సందేశాలు కూడా మీ పార్టీ వైపు నుంచి వస్తున్నాయట. ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఓడించారు. మరి అటువంటి నాయకులు ఒకవేళ మీ తలుపు తట్టినప్పుడు, ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా సరే మీరు కనుక ఆ తలుపులు ఓపెన్ చేస్తే ఆ వ్యతిరేకతను మీ వైపు మళ్ళించుకున్నట్లుగా అనిపించుకోరంటారా? ప్రసాద్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తారు. జనసేనే కాదు, కూటమి పార్టీలో ఉన్న ఏ పార్టీ కూడా వీరి వంక చూడట్లేదు, వారికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగానే. ప్రజల చేత చిత్కారం పొందారు వీళ్ళందరూ. రాష్ట్ర ప్రజలతో సామూహికంగా చిత్కారం పొందారు. వారి నియోజకవర్గాల్లోనే కాదు, ఈ మంత్రి మండలిలో ఒకే ఒక్కడు గెలిచాడు. అది కూడా అతని గెలుపు కూడా మాకు చాలా సందేహం ఉంది. అతను గెలుపు మీద కూడా కేసు పడింది. ఈ దొంగ సర్టిఫికేట్ ఎన్నికల అఫిడవిట్ ఇచ్చి వచ్చాడనేది పెదిరెడ్డి. లేకపోతే 100కి 100 పాళ్ళు మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్గ సభ్యులందరూ కూడా కూటమి పాలైనట్లయితే. సరే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, వదిలేసేయండి, మాజీ. పోతే నేర చరిత్ర కలిగిన వాళ్ళని, అవినీతి చరిత్ర కలిగిన వాళ్ళని తీసుకుంటే నందికిను పందికి ఉన్న తేడా ఏముంది సార్? ప్రజలు ఏమని భావిస్తారు? మేము ఆ తేడా స్పష్టంగా కనపడాలి,
విస్పష్టంగా ప్రజలు గ్రహించాలని మేము భావిస్తున్న తరుణంలో అటువంటి పనులు మేము చేయదలుచుకోలేదు, చేయం కూడా. అయితే ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే మేము ఆహ్వానిస్తాం. వాళ్ళు ఎవరు అనేది ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిగత చరిత్ర, ఆ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళు ఉన్న చరిత్రను బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఒక మంత్రి ఉండేవాడు సార్ వైసీపీలో, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ రెడ్డి. కానీ దురదృష్టం ఏంటంటే దేవుడు తొందరగా తీసుకుంటున్నాడు. చాలా మంచివాడు అతను. అవును, గౌతమ్ మేకపాటి రెడ్డి గారు. గౌతమ్ రెడ్డి. మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే అవును. అర్థమైంది ఏంటంటే మంచివాళ్ళు ఎవరు జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండకూడదు, సన్నాసులు, వెధవలు, దరిద్రులు, నికృష్టులు మాత్రమే ఉండాలి అనేది దేవుడు కూడా అక్కడ స్క్రిప్ట్ రాసి పెట్టాడు అనుకుంటా. ఎందుకు ఇటువంటి పరుషమైన మాటలు మాట్లాడతానంటే, అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి మీరు తీసుకోండి. అతను ఎందుకు పనికొస్తాడు, అసలు మంత్రిగా పనికొచ్చే ఆ, రకమైన అతను. పోలవరం గురించి మాట్లాడితే మీటర్ తీసుకొని కొలుచుకోండి అని ఏదేదో ఇష్టం వచ్చాడు మాట్లాడాడు. ఇంకొకడు వచ్చాడు, నోటిపారుదల శాఖ మంత్రి పోయిన తర్వాత ఇంకొకడు వచ్చాడు. ఆయన ఆంబోతుకు ప్రసిద్ధి చెందాడు. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకున్న తర్వాత వస్తాడు. అంటే వీళ్ళు ఎందుకు ఇట్లా వెకిలిగా మాట్లాడరు? పైగా పోలవరం సంక్లిష్టమైనది నాకే అర్థం కాలేదు, మీకు ఎవరికి అర్థం అవుతుందంట. ఇది ఏమన్నా కొన్ని జలరంగ నిపుణుడా? కాదు. ఇక మిగతా మంత్రుల గురించి ఒకడే కోడిగుడ్లు గురించి మాట్లాడతాడు, పరిశ్రమల గురించి రాలేదురా అంటే ఇంకొకళ్ళేమో చిందులు గంతులు వేసుకుంటూ తిరుపతి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, టూరిజం డెవలప్ చేయమంటే, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నానా విధాలుగా ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి యొక్క విన్యాసాల గురించి అయితే మనం చెప్పనే అక్కర్లేదు. అతను చేసినంత అరాచకాలు మరి ఇంకొకడు ఎవడో కూడా చేస్తున్నాడు వైసీపీలో. అతను అరాచకాలే చేశాడు. అవినీతి అక్రమాలు మిగతా వాళ్ళు చేశారు, కానీ ఇతను అరాచకాలు కూడా చేశాడు. రైట్. అవి తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా మనం చాలా స్పష్టంగా కూడా గమనించాం, ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా చెరబట్టారనేది. అయితే ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి. అయితే బాలకోట గారి ఆవేదనలో అర్థం ఉంది, నేను కూడా ఏకీపిస్తాను. ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సరైన విధంగా వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాటిని సరైన కోణంలో విచారణ చేసి సత్వరమైన న్యాయం చేకూర్చకపోతే కొంత మా మీద కూడా కొద్దిగా ఇబ్బందికరమైన కామెంట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ న్యాయ విచారణ, న్యాయ విధానం ఎట్లా ఉంటుందంటే, మనం ఆవేశపడి కేసులు పెడితే తొందరలో సరైన సాక్ష్యాధారాలు సేకరించకుండా వారికి వెంటనే బెయిల్ వచ్చేస్తుంది కోర్టులో. అవును. అది కూడా కూటమి ప్రభుత్వానికి భంగపాటుగా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచిస్తున్నది ఏంటంటే, కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు కానీ పక్కాగా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా వాళ్ళ మీద ఉన్న సాక్ష్యాధారాలను క్రోడీకరించి బెయిల్ అనేది వాళ్ళకి సత్వరం రాకుండా చేసేలా కేసులు పెట్టి వాళ్ళతో విచారణ వేగవంతం చేయాలనేది. రెండోది, ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక విషయంలో చాలా స్పష్టత ఇచ్చింది. ప్రజాప్రతినిధుల కేసులు 1 సంవత్సరంలోపే తేల్చేయండి అని. ఆ యొక్క ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు తీసుకెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఉదాహరణకు మేము చెప్పాలంటే, కాకినాడ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంలో ఆ ద్వారంపూడికి సంబంధించిన అక్రమ బియ్యం సంబంధించిన పలు అంశాల్లో బయటపడింది నాదెండ్ల మనోహర్ గారి కృషి వల్ల. కాకపోతే దాన్ని కాంక్రిటైజ్ చేయాలంటే, అంటే ఈ ఎవిడెన్స్తో అతను లింకప్ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది ఆ ఎవిడెన్స్ గ్యాదరింగ్. అవి లేకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి ఇదంతా దొరికింది కదా ద్వారంపూడి మేము అరెస్ట్ చేసాం అనుకోండి, క్షణాల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. అది మళ్ళీ భంగపాటు అవుతుంది. కాబట్టి ఏది చేసినా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, నిర్దిష్టంగా, చట్టానికి లోబడి మాత్రమే పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో, ఎటువంటి సందేహం లేదు. అందుకనే మీరు ఇవాళ పెట్టిన టాపిక్ మాజీ మంత్రులు ఎందుకు సైలెంట్ అయ్యారంటే, ఇందుకే సైలెంట్ అయ్యారు. ఓకే. మామూలుగా అయితే రెచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే మేము తొందరపడి హడావుడిగా కేసులు పెట్టేస్తే వాళ్ళకి వెంటనే బెయిల్ ఇచ్చేసి, చూసారా మేము పూలు గడిగిన ముత్యాలు, మాకు లేకపోతే కోర్టులు మాకు ఎందుకు బెయిల్ ఇచ్చేయి అని తొడలు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆస్కారం ఇవ్వట్లేదు. కొంత లేట్ అయినా కానీ రజనీకాంత్ డైలాగ్ లాగా లేటెస్ట్గా వస్తామనే మాటలాగా మేము ఒక నిర్ధారిత విధానంలో వెళ్తాం అనుకుంటున్నాము, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాం. ఇప్పుడు అధికారుల మీద మాత్రం దృష్టి పెట్టారు. ఎందుకంటే
ఈ రాజకీయ నాయకుల యొక్క విధానం ఎట్లా ఉంటుందంటే ఏ నోట్ ఫైల్ మీద కూడా వాళ్ళ సంతకాలు ఉండవు సార్. మౌఖిక ఆదేశాలు ఉంటాయి. ఈ మౌఖిక ఆదేశాలు పాటిస్తూ ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు చేసే దురాఘాతాలు చాలా వరకు ఉంటాయి. మా ఉద్దేశం ఐఏఎస్ ఐపీఎస్లతో ఆగటమే కాదు, ఆ సంబంధిత శాఖ మంత్రులు కూడా దాని బాధ్యులు చేయాలి, ఆ నేరాల్లో భాగస్వాములు చేయాలి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. వీళ్ళ ద్వారా వాళ్ళ యొక్క పాత్రను మేము నిర్ధారించే చర్యలు ఉండాలి. రైట్. ఆ లింక్ కోసం మేము కొంత ప్రయత్నం చేయడంలో కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువ సమయం తీసుకున్నా కూడా బాలకోటయ్య గారి యొక్క వాదనలో ఉన్న సహేతుకత మళ్ళీ వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి మరీ ఎక్కువ దూరం సమయం తీసుకోము అని చెప్పి తొందరపడము. రైట్ సార్, శైలప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏంటి సార్ మళ్ళీ జర్నీలో ఉన్నారా మీరు? జర్నీలో ఉన్నాను, చెప్పండి. మీరు పాదయాత్ర కాదు కార్యయాత్ర వెంకటేశ్వర రెడ్డి అని పెట్టాలి మీకు. పర్లేదు పర్లేదు, చెప్పండి. సో యాక్చువల్గా ఏంటంటే సార్, మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది నాయకులకి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో. ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ లాంటి యువకుడికి అట్లా చాలామందికి మంత్రిగా క్యాబినెట్లో అవకాశం కల్పించారు. అయితే వారు ఆయా శాఖలకి న్యాయం చేయకపోగా వారి వలన పార్టీకి ఏమైనా సరే డ్యామేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీశారా? ఎందుకంటే అప్పుడు వాళ్ళు మాట్లాడిన విధానం కనుక మీరు పరిశీలిస్తే దానివల్ల పార్టీ ఎంతో కొంత డ్యామేజ్ అయిందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దాంతోపాటుగా ఇప్పుడు ఎవరికాళ్ళు సైలెంట్ అయిపోయారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే కదా వాళ్ళ వాయిస్ వినిపించవలసింది, అధికారంలో ఉన్నప్పుడు కాదు కదా ఎవరైనా మాట్లాడేది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి మేము అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచంలాగా ఉండవలసిన వీళ్ళు ఇప్పుడు సడన్గా మొహం చాటేస్తే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి? చెప్పండి సార్. మీరు చెప్పిన క్వశ్చన్స్ లో ముఖ్యంగా ఈ కొంతమంది నాయకులు అతివాదుల వల్ల మా పార్టీకి గత ప్రభుత్వానికి కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. అది వ్యక్తిగతంగా నేను ఏకీభవిస్తున్నాను ఆ మాటకి. అతివాదుల వల్ల ఓవర్ యాక్షన్ వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. ఒక వ్యక్తిగతంగా నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. అయితే ఇక్కడ అందుబాటులో లేకపోవడం రాకపోవడం, ఫర్దర్ వాళ్ళ రాజకీయం కొనసాగించకపోవడం వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళు ఎవరో వస్తారని వాళ్ళు ఆదుకోవాలని పార్టీ ఎప్పుడూ ఆశించదు. పార్టీ ఒక ట్రైన్ లాంటిది. వచ్చేవాళ్ళు వస్తుంటారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు, దిగేవాళ్ళు దిగుతుంటారు. అది వాళ్ళు మనుగడ కొనసాగించాలా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. అయితే పార్టీ యొక్క జర్నీ అనేది కొనసాగుతూనే ఉంటది. ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడారు, మాట్లాడినంత మాత్రాన మాట్లాడితేనే పార్టీని ఆదుకున్నట్టు, మాట్లాడకపోతే పార్టీని ఆదుకున్నట్టు కాదు. ముఖ్యంగా నేనేం చెప్తానంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 164 స్థానాలతో అత్యధిక మెజార్టీతో గెలిచి 175 స్థానాల్లో 164 స్థానాల్లో ఈ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. ఇక్కడ బాధ్యత అనేది ఈ 164 స్థానాల్లో ప్రజలు ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి పరిపాలన మీద, వీటి మీద. ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాలు చూసుకుంటుంటారు. ఇప్పుడు రిటైర్ అయిన ఎంప్లాయీస్ సామితే ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏమన్నా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చే టయానికి ఎవరికైతే ఆధారం ఉంటుందో, ఎవరైతే ఇక్కడ మెయిన్ ఏమంటానంటే, నేను గత ప్రభుత్వం యొక్క విధి విధానాల మీద, గత ప్రభుత్వం యొక్క తప్పొప్పుల మీద ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఉండదు. క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు యొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన విధి విధానాల మీద, వీళ్ళ యొక్క పోకడ మీదే రాబో ఎన్నికల్లో వాళ్ళ యొక్క ప్రజల యొక్క అభిప్రాయం ఉంటది. వీళ్ళు ఇప్పుడు సక్రమంగా పరిపాలిస్తున్నారా లేదా, ఇచ్చిన మాటలు సక్రమంగా నిలబెట్టుకుంటున్నారా లేదా, భవిష్యత్తులో మళ్ళీ వీళ్ళు మనకు కావాలా లేదా అనే దాని మీదే ఉంటది ఎవరి అభిప్రాయమైనా. నేను క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే, వాళ్ళ బాధ్యతలు కాదు ఇవి. ఇప్పుడున్న బాధ్యతలు ఎవరికి ఉన్నాయి? బాధ్యతలు కానీ పరిపాలన చేయాల్సింది కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద. ఇప్పుడు ఒకవేళ క్రిమినల్ కేసులు ఏవైనా చట్టపరంగా ఎవరెవరు గ్రౌండ్ చేసుకుని చర్యలు తీసుకుంటారు నేరస్తులు, ఏ పార్టీ వారైనా
అది మా పార్టీ వారా, ఇంకో పార్టీ వారా, 14 నుంచి 19 వరకు ఉన్న ప్రభుత్వంలో వారా, 19 నుంచి 24లో ఉన్న ప్రభుత్వం వారా, లేదా అంతకుముందు ప్రభుత్వం వారా, చట్ట ప్రకారం న్యాయబద్ధంగా ఎవరు నేరస్తులైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది సహజం, జరగాలి కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఈ నేరాలు జరగకుండా ఉండాలి కాబట్టి. అయితే ప్రజలకి ఇప్పుడు ప్రజెంట్ అదొక్కటే టాపిక్ కాదు, ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు, మనం ఎవరికి ఓటేసాం, వాళ్ళు ఏం మాటలు ఇచ్చారు, వాళ్ళు ఏమి నెరవేరుస్తున్నారు, ఎంతవరకు నెరవేరుస్తున్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు మనం మాట్లాడిన టాపిక్ అంతా అది రాజకీయం. ఆయా పార్టీల యొక్క ఏ పార్టీ ఒక పార్టీ మీద ఒక పార్టీ చేసుకోవాల్సిన రాజకీయం అనగదొక్కాల్సిన విషయం. కానీ ప్రభుత్వం చూడాల్సింది పరిపాలన విధి విధానాలు, ప్రజలకి ఎంతవరకు మనం మేలు చేస్తున్నాము, మనం ఎంతవరకు మేలు చేస్తే ప్రజలు మనల్ని మళ్ళీ మనం తిరిగి పొందగలం. ప్రభుత్వ స్థానంలో ఉండి, ప్రభుత్వ బాధ్యతలో ఉండి ఈ విషయాలను చూడాలి. నేనేమంటానంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నిన్న ఒక అనాథ శరణాలయంలో విషపు ఆహారం తిని 4 మరణించారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు అట్లనే ఒక బాలికని రేప్ చేసి ముక్కలుగా నరికి శవం కూడా దొరకకుండా చేశారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఒక 8 నెలల బాలికని అత్యాచారం చేశారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఎంప్లాయీస్ ని, చిన్న స్థాయి ఎంప్లాయీస్ ని ఇది వీళ్ళు ఉన్నారు కదా, యానిమేటర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని రాజకీయంగా ఎలా ఒత్తిడి చేసి వాళ్ళని తొలగించాలని చూస్తున్నారు. దాని మీద ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంది? ఈ సచివాలయ ఉద్యోగుల మీద ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంది? ప్రజలకు ఇచ్చిన పథకాల మీద ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? ప్రభుత్వం ఎంతవరకు పరిపాలిస్తుంది? వీటన్నిటిని ప్రజలు ఫోకస్ చేస్తారు, ప్రజలు వీటిని చూస్తారు. రాజకీయంగా ఆ పార్టీని ఈ పార్టీ కొట్టుకుందా, ఈ పార్టీ ఆ పార్టీని కొట్టుకుందా, ఎవడు కొట్టుకుంటే ఏముంది, ఎవరో రేపు పొద్దున మనకు మేలు చేసిన దానికి ఓటేద్దామనే ఆ ఉద్దేశంలో ప్రజలు ఉంటారు. నష్టం చేశారనుకోండి ప్రజలు పక్కన పెడతారు. ఈ ప్రభుత్వానికి, ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా, అట్లనే ఒక పార్టీ ప్రతినిధిగా నేను కోరుకునేది ఏంటంటే, ప్రజలు మీరు ఊహించని అద్భుత అవకాశం మీకు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని గత ప్రభుత్వం మీద, గత పార్టీ మీద కాలయాపన చేసి వాళ్ళ మీద అభియోగాలు మేపుకుంటూ వాళ్ళు చేశారు కాబట్టి మేం చేస్తామని అనే రివెంజ్ పాలిటిక్స్ కాకుండా మీరు ఇచ్చిన మాటల మీద మీరు పరిపాలన చేయండి. పరిపాలన చేస్తే ప్రజలు తిరిగి మీ మన్నలను, ప్రజల మన్నలను తిరిగి మీరు పొందడానికి అవకాశం ఉంటది. కాబట్టి నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు, వాడి ప్రతినిధులకు కావచ్చు, నేను కోరుకునేది ఏంటంటే ఎక్కువ వీటి మీద దృష్టి పెట్టండి. రాష్ట్రంలో జరుగుతున్న అలజడుల మీద, అన్యాయాల మీద, మానభంగాల మీద, హత్యల మీద, దోపిడీల మీద, వీటన్నిటి మీద దృష్టి పెట్టండి. మళ్ళీ జరగకుండా చూసి ఈ ప్రభుత్వం ఒకవేళ ఎక్కడైనా చెదురుమదురు సంఘటనలు అనుకోకుండా ఏదైనా జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటుంది, ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకుంటుంది అనేది నమ్మకాన్ని ప్రజలకు కలిగించండి. ఆ నమ్మకం కలిగించనంత వరకు మీరు గత ప్రభుత్వం మీద ఎన్ని చెప్పినా, గత పార్టీ మీద ఎన్ని చెప్పినా అవి కాన్ఫిడెన్స్ లోకి ప్రజలు తీసుకోరు. రైట్, మీకు విషయం చెప్తానండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజల కోసం ఎంతవరకు చేస్తుంది అనేది పరిశీలిస్తారు. అయితే మీకు రాజకీయపరమైన అంశాలు కూడా ఎందుకు అవసరం అంటే, రాజకీయంగా బలంగా ఉండాలి కదా. బలంగా ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకి కొంచెం భయం ఉంటుంది. వాళ్ళు బలంగా ఉన్నారు, మనం కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకొని పరిపాలించాలి అనే ఉద్దేశం ఉంటుంది. సో అది కనుక మీరు కలిగించలేదనుకోండి, మీరు బలహీనంగా ఉన్నారు అనే అభిప్రాయం వాళ్ళకి వచ్చిందనుకోండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడిచే అవకాశం ఉంటుంది. సో అందు గురించే రాజకీయ పరంగా మీరు కూడా బలంగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉండేదని. బాలకోట గారు చేస్తారంటే ఒక నిమిషం. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, చాలా చక్కగా అరటికాయ ఒలిసినట్టుగా చెప్పిండు. ఏమంటే, గత ప్రభుత్వం చేసిన హత్యల గురించి కానీ, మానభంగాల గురించి కానీ, దోపిడీ గురించి కానీ,
మీరు మర్చిపోండి. మీ ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, పసిపిల్లల అత్యాచారాలు ఉంటే చర్యలు తీసుకోండి. ఇది ఇప్పుడు బాలకోట గారు ఇది మాట్లాడతారు. ఉండండి. ఇది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్న మాట. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు గత కంటిన్యూ మాట చేయండి. ఒక మాట బాలకోటి గారు, బాలకోటి ఇదేగా గారు మీకు మీరు చెప్పింది. మీరు అర్థం చేసుకునే దాంట్లో కొద్దిగా తప్పుంది. చిన్న సవరణ ఏంటంటే ఆ. నేను అన్నది 14 నుంచి 19 వరకు జరిగిన, 19 నుంచి 24 వరకు జరిగిన, ఇప్పుడు జరిగిన దేని మీద అయినా మీరు చర్యలు తీసుకోండి, తప్పు లేదన్న మాట చెప్పిన అవునన్నా. మాట వాస్తవా కాదా? అది మీరు 19 విన్నారా లేదా? కాదన్నా, అది మీకు 19 అర్థమైందా లేదా? 1947 నుంచి కూడా మీరు అన్నా, ఏమంటున్నారంటే 1947 నుంచి కూడానా, ఏంటండి 1947 నుంచి కూడా లెక్కేసుకుందామా? రాజ్యాంగ పరంగా ఎప్పుడు నేరం చేసినా చర్య అది. తీసుకునే హక్కు, బాధ్యత అది ప్రభుత్వానికి ఉంది. ప్రసాద్ గారు, బ్రిటిష్ వాడి హయాంలో ప్రభుత్వానికి ఉంది. కూడా, మీరు బ్రిటిష్ వాడి అది హయాంలో వదిలేసి ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగితే వాటి మీద చర్యలు తీసుకోవాలండి. వైసీపీ పరిపాలనలో జరిగిన వాటి మీద కాదు. ఇది చెప్తుంది. ఇక మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి సార్. ఇప్పుడు బాలకోటయ్య మీకు- గారు నేను చెప్పిన మీకు విధానం, ఏమండి, నేను చెప్పిన విధానం బహుశా కూటమి ప్రభుత్వం గత ఎన్నికలు ఇచ్చిన హామీ ఏంటి? 5 ఏళ్ళు జరిగిన అరాచకాల మీద మేము చర్యలు తీసుకుంటాం, విచారణిస్తాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం, ఐఏఎస్ని ఐపీఎస్ని వ్యవస్థను బాగు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టమని నాలాంటి పౌర సమాజం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధే కాకుండా జరిగిన నష్టాల మీద చర్యలు అడుగుదాం. తీసుకోకపోతే రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది? అడుగు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ చేయండి సార్. బాలకోటయ్య గారు చెప్పిన దాంట్లో రెడ్ బుక్ అనేది చెప్పిన మాట వాస్తవం. రెడ్ బుక్ లో మేము పొందుపరుస్తాం, చర్యలు తీసుకుంటాం అని చెప్పిన మాట వాస్తవం. నేను ఆ హామీ పుస్తకం ఇచ్చిన జోలికి మాట పోతున్నా. వాస్తవం. నేను ఆ పుస్తకం జోలికి హామీ పోతున్నా. ఇచ్చిన మాట వాస్తవం. ప్లీజ్ వినండి సార్. ఇప్పుడు దయచేసి కొద్దిగా నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ప్యానెల్ లోని సభ్యులందరూ మాట్లాడారు. నా ఈ ఉన్న కొద్ది సమయాన్ని, ఇంకా ఎందుకంటే టీడీపీ వాళ్ళకి అవకాశం లేదండి. కాదు, మేము ముగ్గురు మీకోసమే వెయిటింగ్. అసలు మీ సరే, మాటలు సరే. విందామనే. శాంతి ప్రసాద్ సరే. గారు, డూని రాకేష్ గారు, నేను మీకోసమే వెయిటింగ్. సరే, ఇప్పుడు నేనేమంటానంటే రెడ్ బుక్ వాగ్దానం చేసిన మాట వాస్తవం. అట్లానే వాటితో పాటు సూపర్ 6 వాగ్దానం కూడా మీరు చేశారు. అట్లనే సుపరిపాలన అందిస్తామని చెప్పారు. ఈ అన్ని ఇప్పుడు ఇచ్చిన హామీలు, అమరావతి మీద హామీ ఇచ్చారు, పోలవరం మీద హామీ ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ మీద హామీ ఇచ్చారు. ఒకటి కాదు, సూపర్ 6 లో అనేక అంశాల మీద హామీలు ఇచ్చారు. వీటన్నిటి నేనేమంటానంటే అచ్చం ఒక రెడ్ బుక్ మీదే దృష్టి కాదు, అన్నిటి మీద దృష్టి పెట్టమంటున్నాను. అన్నిటి మీద దృష్టి పెట్టమంటున్నాను. ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే న్యాయ వ్యవస్థ ఉంటది, వాడి న్యాయ వ్యవస్థ చూసుకుంటది, జ్యుడిషియరీ చూసుకుంటది. ప్రతి దానికి మన వ్యవస్థలో అన్నిటికీ అన్ని రకాలుగా దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో అన్ని రకాలుగా అన్ని విషయాలు పొందుపరిచి ఉన్నాయి. ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థ భద్రంగా ఉంది, ఏ వ్యవస్థకి ఆ వ్యవస్థ చూసుకుంటది. మరి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ సంబంధిత వ్యవస్థకు అప్పచెప్పడమే కదా. ఆ వ్యవస్థ దాని పని చేస్తుంది. సిబిఐకి అప్పచెప్తే సిబిఐ చేస్తుంది, కోర్టుకి అప్పచెప్తే కోర్టు చేస్తుంది, పోలీస్కి అప్పచెప్తే పోలీస్ చేస్తుంది. ఎవరికి అప్పచెప్తే వాళ్ళు ఆ పని చేస్తారు. విజిలెన్స్ కి అప్పచెప్తే విజిలెన్స్ చేస్తుంది, ఆ పని చేస్తుంది. ప్రభుత్వం వెంకటేశ్వర రెడ్డి గారు మరలా వస్తాను. అన్ని పనులు చేయమని చెప్తున్నాను. రైట్. డూండి రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సారీ అండి, మిమ్మల్ని చాలా లాంగ్ హోల్డ్లో పెట్టాను. ఏం పర్లేదు సార్, చెప్పండి. అధికార పార్టీ కదా, మాత్రం ఓర్పు సహనం ఉండాలండి. 5 సంవత్సరాలు ఈ పాత మూర్ఖ ప్రభుత్వంలో ఎదురు చూసాను సార్. ఇప్పుడు పావుగంట వెయిట్ చేయడంలో తప్పేం లేదు, ఎదురు చూస్తాను, చెప్పండి. రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే మీరు ఆ రెడ్ బుక్ మీదే ఫోకస్ చేస్తున్నారంట. రెడ్ బుక్తో పాటుగా మీరు ఇచ్చిన హామీల మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు. చెప్పండి. ముందుగా ఏంటంటే సార్, వైసీపీ వాళ్ళకు ఒక అలవాటు ఉంది. మనం అడిగింది తప్ప మిగిలిన సోదంతా చెప్తారు. మీలో నాయకులు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నారు, మాజీ మంత్రులుగా అధికారం చలామణి చేసిన నాయకులు జింగ్ డాంగ్ బెల్స్ ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు అడిగిన ప్రశ్న. వెంకటేశ్వర రెడ్డి గారు మిగిలిన స్టోరీ అంతా చెప్తారు. మేము అది చేయలేదు, మా దగ్గర తప్పులు కొన్ని జరిగితే జరుగుండొచ్చు, దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే తీసుకోండి, కానీ ఇక్కడ జరిగిన సమస్యల మీద ఈ కావాలని వేరే స్టోరీ చెప్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఒక సాక్షి పేపర్ మటుకే చూస్తే అయ్యే కనబడతాయి. మిగిలిన వార్తలు సోషల్ మీడియా లేదండి, వెంకటేశ్వర రెడ్డి గారు కొంచెం హుందాగానే మాట్లాడతారు. ఎటువంటి ఇప్పుడు ఇందాక చెప్పారు
పాయకరావుపేటలో అనాథాశ్రయం గురించి ఏం జరిగిందని, దాని గురించి ఏం చర్యలు తీసుకున్నామో మిగిలిన మీడియా అంతా చెప్పింది. మిగిలిన వాళ్ళందరూ ఏం చర్యలు తీసుకున్నారో అది చెప్పరు వెంకటేశ్వర రెడ్డి గారు, అది చెప్పరు. అదే రాజకీయం. వెంకటేశ్వర రెడ్డి గారు హుందాగా ఆయన చెప్పింది ఏంటి? ఎస్, మా పార్టీలో ఎదవలు ఉన్నారు, మా పార్టీలో ఎదవ పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ ఎదవల్ని తరిమేశారు, ఈ రోజు మీరు జాగ్రత్తగా చేసుకోండి. మేమేం చేయాలో మీరు చెప్పక్కర్లేదు సార్. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుంది. అక్కడ డిబేట్ చెప్పింది మీ నాయకులు ఏమయ్యారు, ఇప్పటిదాకా ఎక్స్ట్రా చేసిన నాయకులు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు అవట్లేదు, ఎందుకు కార్యాలయం మూసేశారు, తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి తాళాలు పట్టడానికి కారణాలేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఊహను లెగిస్తే ఎందుకు బెంగళూరు పారిపోతా ఉన్నారు, మీరు అడిగిన అన్యాయాలు ఘోరాలు జరుగుతూ ఉంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం గాడిదలు వేస్తున్నారు, వారందరినీ పరామర్శించాలి కదా, వారందరి దగ్గరికి వెళ్ళాలి కదా, అది ప్రతిపక్ష బాధ్యత కదా, ఎందుకు చేయట్లేదు మీ పార్టీ, ఎందుకు ఆ పని ముందుకు రావట్లేదు మీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులు, ఇది కదా అడిగింది. దీనికి సమాధానం చెప్పండి. అసలు జరగని దాన్ని జరిగినట్టు 2 కాగితాలు తీసుకెళ్ళి దొంగ మాటలు అక్కడక్కడ ఇవ్వటం, ఎక్కడ ఎవరి మీద దాడులు జరిగిన వివరాలు బయటకు ఇవ్వకుండా అయ్యి బాబో అది జరిగింది ఇది జరిగిందని మీడియా ముందు మాట్లాడటం. నేను అనేది ఏంటంటే ప్రసాద్ గారు, గతంలో కూడా డిబేట్లో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి ఇదే సవాల్ ఇసిరా. 30 మంది మీద దాడి జరిగింది, 60 హత్యలు, ఆ లిస్ట్ ఇవ్వండి సార్, ఆ లిస్ట్ ఇవ్వండి, ఇవాళ ఇవ్వండి, రేపు ఇస్తారా, సాయంత్రం ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఏ ఊర్లో ఎక్కడ దాడి జరిగింది వాళ్ళ వివరాలు ఏంటి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆయన అందు గురించేనేమో ఆ కార్లో యాత్ర చేస్తున్నారేమో, లిస్ట్ కోసమేనేమోలే కానివ్వండి. అదే చెప్తున్నా, అదంతా చెప్పకుండా ఈ సోదంతా చెప్తారు, పనికిమాలిన సోది. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మేము ఎన్డీఏ కూటమి ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేస్తున్నాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రజాస్వామ్యంలో మీకు ప్రశ్నించే హక్కు ఉంది. అదే అడుగుతున్నారు ఇప్పుడు ఆధారాలు కూడా. బయటికి రండి, నిజంగా తప్పులు జరిగితే బాధితుల్ని పక్కన పెట్టుకొని ప్రశ్నించండి. మేము కూడా అడుగుతా ఉన్నాం, అడగండి, బయటికి రండి. అంతేగాని బెంగళూరు పారిపోవద్దు, విదేశాలు పారిపోవద్దు, అడగండి. తప్పులు ఎవరు చేసినా అడిగే హక్కు ఉంది. మిమ్మల్ని అడగమని చెప్తున్నాం, బయటికి రమ్మని చెప్తున్నాం. అంతేగాని మేమేం చేయాలో మీరు చెప్పాల్సిన నెసిటీ లేదు. మీకు ప్రశ్నించే హక్కు ఉంది. ఎప్పుడు ఏ ప్రశ్న వేసినా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే హక్కు ఉంది. గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఎగిరెగిరి పడిన వాళ్ళంతా ఏమైపోయారో గుర్తుపెట్టుకోండి. బంతి ఉంటుందండి ప్రసాద్ గారు, బంతి ఎగిరెగిరి పడింది కొట్టినంత కాలం. ఇప్పుడు జనాలు అందులో బొక్క పెట్టి గాలి తీశారు. ఎంత లేవాలన్నా లేవలేకపోతుంది ఆ బంతి. ఎన్నిసార్లు కొట్టినా కిందే పడుతుంది కానీ పైకి రావట్లేదు ఆ బంతి. ఈరోజు వైసీపీ నాయకుల పరిస్థితి కూడా అంతే ఉంది. ఇంకా అదే స్టోరీలు అదే కథలు చెప్పుకుంటా బతుకుతూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏదైతే బుర్రకెక్కించుకోండి, మీరేం చేయాలో చెయ్యండి, ప్రజల్లోకి రండి. నిజంగా మీ దగ్గర దాడులు జరిగితే, నిజంగా మీ దగ్గర హత్యలు చేసిన వివరాలు ఉంటే 2 నెలల నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టోరీలు చెప్తున్నారు తప్ప పబ్లిక్లోకి రావట్లా. పబ్లిక్లోకి రండి. జగన్మోహన్ రెడ్డికి రావడానికి భయం అయితే ఎమ్మెల్యేలు పంపించండి, మాజీ మంత్రులు పంపించండి, సిట్టింగ్ ఎంపీలను పంపించండి, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, బాధితుల దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం ఏం చేసింది, నిజమేది కాదు అడగండి. రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికి. అంతేగాని టీవీలో ఒకలాగా బయట ఒకలాగా స్టోరీలు చెప్పొద్దు దయచేసి. ఇప్పటికైనా మీ యాత్రలు ఆపి, మీ విహారయాత్రలు ఆపి, మీ కారు యాత్రలు ఆపి దయచేసి జనాల్లోకి రండి. మీరు ప్రజానాయకులు అనుకుంటే జనాల్లోకి వచ్చి మాట్లాడండి, సమాధానం చెప్పండి, అధికార పార్టీని ప్రశ్నించండి అని మేమే చెప్తా ఉన్నాం ప్రసాద్ గారు. రైట్. ఈ నెక్స్ట్ మరో టాపిక్లోకి వెళదామండి. ఈవీఎంలో ఒక్క మాట ప్రసాద్ గారు చెప్పండి. సరే, ఏవైనా మాట్లాడొచ్చు, ప్యానల్లో ఏ సమస్య మీదైనా మాట్లాడొచ్చు, కానీ దయచేసి ప్యానల్లోని సభ్యులు ఎవరిని కూడా అభ్యంతరకరమైన భాష వాడొద్దని చెప్పండి. ఎదవలు ఇట్లాంటి సన్నాసులు ఇట్లాంటి మాటలు అభ్యంతరకరమైన భాష వాడకుండా ప్యానల్లా కొనసాగించండి. ఇది నా విన్నపం మాత్రమే. తర్వాత వాళ్ళ విజ్ఞత కుదిరేద్దాం. నేను ఒక మాట చెప్తానండి. దయచేసి నేను ఒక మాట వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ముందుగా మాట్లాడుకుందాం. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా వెంకటేశ్వర రెడ్డి లాంటి వ్యక్తులు కనుక మంత్రివర్గంలో ఉన్నట్టయితే అసలు ఆ పదాల ప్రసక్తే వచ్చేది కాదు. అవును, గౌరవనీయ రెడ్డి గారు అనేవాళ్ళం. అవును, శాంతిప్రసాద్ గారు అక్కడ పెట్టిందంతా ఎవరు ఇక పోతే ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు 2 మాటలు ఎవరు వచ్చారు. ఒకటి సూపర్ 6 రెడ్ బుక్. మాకు రెడ్ బుక్ నడుస్తుందండి. రెడ్ బుక్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. అది ఎర్ర అచ్చుతో ఉంటుంది.
బైండ్ ఎర్ర రంగులో ఉంటుంది. అలాగే క్రిమినల్ వ్యవస్థకు సంబంధించి క్రిమినల్ లా అండ్ జస్టిస్ పుస్తకాలు కూడా ఎర్ర రంగు అట్టలతోనే ఉంటాయి. మేము ఆ ఎర్ర బుక్లనే ఫాలో అవుతున్నాం. ఇక మేము Right. ఫాలో అయ్యే ఇంకొక ఎర్ర బుక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చదవాలి రెడ్ అంటే రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్, అంటే వాస్తవ ఆర్థిక ప్రగతి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆ రెడ్ బుక్ కట్టుబడి ఉన్నాం. అంటే రియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే దాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి అనే దాని మీద. ఇక సూపర్ 6 అంటారా, మేము సూపర్ 6 కొట్టబోతున్నాం. మేము కొడితే మీరు గ్రౌండ్ కాదు అసలు ఊరు దాటి అవతల పడతారు. కాబట్టి మేము కొట్టేది సూపర్ 6 2029లో మీరు కనపడతారు. రైట్ సార్. ఇది శాంతి ప్రసాద్ అడిగే గారు, యాక్చువల్గా అంశం. ఇప్పుడు ఏంటి అంటే ఈవీఎంలకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది మరలా. ఏంటి అంటే మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పడం, మాక్ పోలింగ్ కాదు మేము అడుగుతుంది రీకౌంటింగ్ అని చెప్పేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో దీనిపైన ఒకసారి స్పందించండి సార్, ఎందుకంటే మీరు అడ్వకేట్ కాబట్టి మీకు అవగాహన ఉంటుంది కదా. యాక్చువల్గా ఏంటంటే ఓట్లు పోల్ అయిన దానికి అక్కడ కౌంట్ అయిన దానికి వేరియేషన్ ఉంటే అది కూడాను ఆ వేరియేషన్ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా సరే దాన్ని రీవెరిఫికేషన్ అడగచ్చు. దాన్ని కానీ అక్కడ అంగీకరించకుండా కానీ సర్టిఫికేట్ ఇచ్చేసినట్టు గెలుపు సర్టిఫికేట్ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దాని మీద ఎలక్షన్ పిటిషన్ వేసుకుని హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలక్షన్ ఓటింగ్ ఓకే. ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తులకి. అయితే వీళ్ళ ఛానల్ ఒకటి ఉంది, ఒక దిక్కుమాలిన ఛానల్. 42 లక్షల ఓట్లు దొంగ ఓట్లు పడినట్టు చెప్తున్నారు. అంటే కౌంటింగ్కి పోలైన ఓట్లకి వచ్చిన తేడా 42 లక్షలు అంటే రాష్ట్రం మొత్తం మీద. అవి వైసీపీకి సంబంధించినవి. అందులో అత్యధిక భాగం జనసేనకు సంబంధించి వెళ్ళినాయి. లేకపోతే 21 ఎట్లా వచ్చాయి అని ఒక యాంకర్ ఉన్నాడు. మరి ఇప్పుడు మా వెంకటేశ్వర రెడ్డి గారు వాదన తీసుకుంటేనేమో మరి అనకూడదు, కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వెధవాదనలు చేస్తున్నారు. మీరు సుప్రీంకోర్టు చాలా స్పష్టత ఇచ్చింది దీని మీద. ఎన్నికలకు ముందు నుంచే వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదనలో ఏం చెప్పారంటే ఈ యొక్క ఈవీఎం కౌంటింగ్ కాదు, వీవీప్యాట్లు కూడాను సంపూర్ణంగా కౌంట్ చేయాలా ప్రతి నియోజకవర్గంలో కూడాను అనే వాదనలో సుప్రీంకోర్టులో వాదన జరిగిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించాల. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వీవీప్యాట్ని మనం ఓటుని మనం పరిశీలించక్కర్లేదు. ర్యాండమ్ గా 5% అక్కడ కూర్చొని ఆయా పార్టీకి సంబంధించిన కూర్చొని సెలెక్ట్ చేసిన ఆ బూతులకు సంబంధించి మనం తీసి అవి సక్రమంగా ఉంటే మిగతావి కూడా సక్రమంగా ఉన్నట్టు భావించండి. ఈవీఎంల మీద ఆధారపడి మీరు డిక్లేర్ చేయండి రిజల్ట్ అనేది తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పు కొనసాగు వీళ్ళు ఏమంటారు, కాదు అవి ఎట్లా ఉన్నాయో 100కి 100 వీవీప్యాట్లు కూడా లెక్క చేయమంటారు, కౌంటింగ్ చేయమంటారు. అది కుదరదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా ఆడుతారు. కాబట్టి మాక్ పోలింగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాక్ పోలింగ్ అంటే మీకు డౌట్ ఉంటే ఈవీఎంల మీద మళ్ళీ రండి. అంటే ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందు అక్కడ ఉన్న ఏజెంట్లకి ముందు జరిపే ప్రక్రియ తప్పు వచ్చిందా, ఈవీఎం మిషన్ తప్పు వచ్చిందంటారా, నిరూపించండి. ఇంతవరకు ఎవరు నిరూపించలేకపోయాడు సశాస్త్రీయంగా సుప్రీంకోర్టులో. దాని మీద పలు వాద్యాలు పడినా కూడా ఇంకా అదే పట్టుకుని ఏలాడుతున్నారంటే మరి 2019లో మీకు వచ్చిన గెలుపు ఈవీఎంల వల్ల వచ్చిన గెలుపుని మీరు అంగీకరించడం పోనీ అప్పుడు మరి ఈ వాదనకు మేము కూడా సహకరిస్తాం పని. కాబట్టి మీరు ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళ జగన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతివాడు మాట్లాడుతుంది ఈవీఎంల వల్ల. ఈ చెత్త మాటలు వద్దండి. మీరు ఎందుకు ఓడిపోయారంటే నమ్మిన ఓటర్లు ఓటేలేదు అన్నారు. దగ్గర 1,32 లక్షల ఓట్లు వచ్చింది సార్. అవును. నమ్మిన వాడు అంటే నీ ఎస్సీ నీ బీసీ అంటే దానికి కేతిరెడ్డి సమాధానం చెప్పాడు. నువ్వు ఆ మొక్కలు మాట్లాడావు కాబట్టి మిగతా వర్గాల వాళ్ళందరూ మనకు దూరం అయ్యారు. మీకు మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. మీకు మీరు కొన్నాళ్ల పాటు పోనీ సెలవు తీసుకొని జగన్ రెడ్డి ఇస్తాను వెంకటేశ్వర రెడ్డి గారు, ఇస్తాను. పడుకోనో యలహంక ప్యాలెస్ రెస్ట్ తీసుకోనో వచ్చిన తర్వాత మైండ్ ఫ్రెష్ అయిన తర్వాత ఈ యొక్క బాధ నుంచి తేరుకున్న తర్వాత లోతైన విచారణ చేసుకోండి. ఈ రోజారెడ్డి, ఈ అంబటి రాంబాబు, ఈ అమర్నాథ్, ఈ గుడివాడ గుట్ట, వెంకటేశ్వర రెడ్డి గారు ఇస్తానండి. ఇట్లా ఎందుకంటే వీళ్ళ పేర్లు నేను పెట్టలా, వాళ్ళే పెట్టుకున్నారు. నేను విశ్వాసం గల కుక్కని, నేను పాలేరు కుక్కని అతనే స్వయం ప్రకటన చేసుకున్నాడు. మరి ఆ వాళ్ళు స్వయం ప్రకటన చేసుకున్న కూడా మాట్లాడదంటే ఎట్లా వెంకటేశ్వర రెడ్డి గారు? కాబట్టి తప్పదు, వాళ్ళ పేర్లు వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించుకున్న తర్వాత. రైట్. బాలకోట గారు.
ప్రసాద్ గారు నాతో పాటు చెప్పండి. కలిపి వెంకటేశ్వర గారు నాకు కూడా సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఈవీఎంలు అనేది ఒక జాతీయ విధానం అండి. ఒక రాష్ట్రానికి ఒక ఈవీఎం, ఒక రాష్ట్రానికి ఒక ఈవీఎం, ఇది జాతీయ విధానం. ఈవీఎంల మీద ఏదైనా తప్పులు ఉంటే, ఫిర్యాదులు ఉంటే అవి పనికిరావు అని అనుకుంటే జాతీయ స్థాయిలోనే పార్లమెంట్ స్థాయిలో కొట్లాడుకోవచ్చు, సుప్రీంకోర్టులో వెయ్యొచ్చు. మీకు ఇప్పుడు వేసిన కోర్టుకి వెళ్ళిన పిటిషనర్ అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓట్ల లెక్కింపు సంబంధించిన తేడా వచ్చింది కాబట్టి వీటిని పరిశీలించండి అని చెప్పేసి అని శ్రీనివాసులు గారు కానీ మరొకరు కానీ వెళ్ళారు. అది వాళ్ళ నియోజకవర్గ పరిధి, అంతే తప్ప ఈవీఎంలు మోసమని కానీ ఈవీఎంలు అవకతవకలు జరిగినాయి అని కూడా కాదు. దాదాపుగా వైసీపీ పార్టీ చెప్తుంది ఏంటంటే 49 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల ద్వారా గల్లంతైనాయి. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, ఈవీఎంల మాయ ద్వారానే గెలిపించిందనే మాట చెప్తున్నారు. ఇదేంటంటే ఓటమిని అంగీకరించడానికి మనసొప్పక లేదా ముద్ద గొంతు దిగక ఏం సమాధానం చెప్పాలో చెప్పలేక వైసీపీ కార్యకర్తలని నాయకులని బుద్ధగించే ప్రయత్నం. ఆ మాటకే వస్తే వైసీపీ పార్టీకి ఈ రోజున వాళ్ళు చెప్తున్నట్టుగా 40% ఓట్లు వచ్చింది. మరి ఈ 40% ఓట్లు కూడా ఈవీఎంల ద్వారానే వచ్చింది కదా. వాళ్ళే చెప్తున్నారు కదా, మేము ఓడిపోలేదు, మీకు మాకు 10% తేడా లేదు 4% తేడా, మాకు 40% ఓట్లు బలంగా ఉంది మా పార్టీని మాట్లాడుతున్నప్పుడు ఈ ఓట్లు కూడా ఈవీఎంల ద్వారానే వచ్చినాయి కదా. అందుకని గతంలో కూడా ఇదే వాదన జరిగింది. జనరల్గా ఏంటంటే ఈవీఎంలు అంటే యంత్రాలకు సంబంధించిన అంశం కాబట్టి సాధారణంగా ఒక మాట అంటే యంత్రం కాబట్టేసేసి అనుమానం వస్తుంది ప్రజల్లో, ఒక అనుమానాన్ని రేకెత్తడం తప్ప నిజానికి ఈవీఎంలు మీకు పనికి రావు అనుకున్నప్పుడు మరి 2019లో కూడా మీరు ఈవీఎంల ద్వారా గెలిచారు. 151 సీట్లు ఈవీఎంల ద్వారానే వచ్చింది. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి 6.5% ఓట్లు వచ్చినాయి. మరి ఇవన్నీ పడకూడదు కదా. ఈవీఎంల ద్వారా కనుక వస్తే అసలు కేంద్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి 230 సీట్లు ఎట్టు వస్తాయండి, 400 సీట్లు భారతీయ జనతా పార్టీకే రావాలి కదా. అందుకని ఇదంతా కూడా అంటే ఒక సాకుగా చూసుకుంటున్నారు. పోతే రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు ఓడినా గెలిచినా నియోజకవర్గాల్లో ప్రజల కోసం ఉండాలి, లేదా వాళ్ళ కార్యకర్తల కోసం ఉండాలి, మన్నల పొందాలి. ఏదో కొల్లేటి పక్షుల్లాగా మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు నేను వస్తాను, ఈ 4 నెలలు రెస్ట్ తీసుకుంటాను, విదేశాలకు పోతాము, లేదంటే పరదేశాలకు పోతాము, రాష్ట్రాల హద్దులు దాటిపోతాము అంటే పార్టీలో విశ్వాసం ఉంటుంది. ఈ రోజున ఓటమి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సహజమే, ఎవరికైనా సహజమే. తెలుగుదేశం పార్టీ ఎట్లా ఓడిపోయిందో వైసీపీ అలాగనే ఓడిపోయింది, ప్రజలు అలానే నిర్ణయిస్తారు. ఎప్పుడు కూడా ప్రజా పదవులు అలంకరించిన వాళ్ళు, బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్ళు, 5 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు ప్రజలకు దగ్గరగా పోకుండా దూరం అవటం వలన వచ్చిన ప్రయోజనం ఏంటి? అందుకని నాకు తెలిసి అయితే ఈ ఈవీఎంల మీద ప్రచారం అంతా కూడా నమ్మపలకటానికి సంబంధించిన ప్రచారం తప్ప, లేకపోతే దేశవ్యాప్తంగా ఎన్నో పరిణామాలు ఉంటాయి కదా సార్. కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ అదే కనుక ఫిర్యాదు అయితే జాతీయ స్థాయిలో కొట్టాడండి, జాతీయ స్థాయిలో కొట్టాలండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి, బ్యాలెట్ పేపర్ పెట్టుకోండి. అమెరికాలో బ్యాలెట్ ఉందంట, తీసుకురండి ఇండియాకి కూడా బ్యాలెట్ పేపరు. ఒక రోజు కాకపోతే వారం రోజులు ఎన్నికలు పెట్టుకుందాం. అది విధానం. ఆ విధాన నిర్ణయం మార్చాలంటే అది పార్లమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి ఈవీఎంల సార్. మీద ఒక చెప్పండి. చిన్న మాట సార్, వాళ్ళ వాటికి సమాధానం చెప్పనండి, తర్వాత మీరు చెప్పండి. ప్రశ్న. ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చారు. అధికార పార్టీ ప్రభుత్వం వాదన ప్రభుత్వం వినిపిస్తుంది, ప్రతిపక్షాల వాదన ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. పర్యావసానం కోర్టుకి వెళ్ళింది. కోర్టులో ఇప్పుడు సుప్రీం కోర్టులో బాలినేని గారు ఒక కేసు, దాని తీర్పు, తర్వాత హైకోర్టులో కేసు నడుస్తుంది. ఈ రోజు ఏదో దాని మీద ఒక తీర్పు వస్తుందని చెప్పేసి ఒక విధానం ఏదో ఉంది, వాదోపవాదనలు జరుగుతున్నాయి. వాటి విషయాన్ని పక్కన పెడితే నేనేమంటానంటే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మ్యాచ్ రిఫరీ లాంటిది, ఎంపైర్ లాంటిది. ఎవరికి ఉన్న అనుమానాలనైనా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కి, అది కనీస బాధ్యత. ఎందుకంటే ఎలక్షన్ సవ్యంగా జరిగింది, ఎలక్షన్ ఈ విధానం కరెక్ట్ అనేది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీని, ప్రతి ఒక్క అభ్యర్థిని, ప్రతి ఒక్క పౌరుణ్ణి ఎలక్షన్ కమిషన్ సక్రమంగా జరిగిందని నమ్మించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఇది సక్రమమైన విధానం అని చెప్పి నమ్మించాల్సిన బాధ్యత, ఎవరికి ఏ అనుమానం ఉన్నా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ బాలినేని గారు
మా విజయనగరం ఎంపీ గారు వీళ్ళందరూ కోర్టుకి డబ్బు కట్టి కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఈవీ ప్యాడ్లు కూడా కౌంట్ ప్రసాద్ చేయాలి. దాన్ని తప్పు పట్టట్లేదు ఎవరు తప్పు పట్టలేదండి ఆ అంశాన్ని. కొన్ని ఎవరు బూతులు- తప్పు పడుతున్నారు? ఆయన చెప్పిన తర్వాత ప్లీజ్ మాట్లాడు. ఆగండి. కొన్ని Let him బూతుల్ని కాదు ప్రసాద్, దాన్ని తప్పు పట్టట్లేదుగా మనం. అవునవును, కోర్టుకి ఆయన తప్పే ఉంది. పూర్తిగా చెప్పిన తర్వాత మనకు ప్రశ్నిద్దాం. అది కాదండి ప్రశ్న, మీరు అడగాల్సింది ఈవీఎంల ద్వారా కూటమి గెలిచిందా, ప్రజలు ఓట్లేస్తే గెలిచిందా, ఇది మీరు అడగాల్సింది. అది పైనంతా కూడా మీరు- చెప్తానండి. అది అది కూడా చెప్పండి. చెప్తానండి. అదే కావాల్సింది. మేము ఇప్పుడు బాలకోటయ్య గారు వాళ్ళకి నిజంగా ఈవీఎంల మీద నమ్మకం లేకపోతే అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉంటది. మొన్న ఢిల్లీ పోయినప్పుడు దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. రాజ్యసభ సభ్యుల్లో మీకు బలం ఉంది. ఇప్పుడు రాజ్యసభలో మాట్లాడిస్తారా లేదండి నాకు ఇచ్చిన ప్రతిపక్ష సమయాన్ని? కోటమి అంటే అదే, అదే, ఆ ఒక కాదు నిమిషం. కాదు. రాకేష్ గారు, రాకేష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఆయన చెప్పండి. బాలకోట గారు ఒక్క ప్రసాద్ నిమిషం. గారు ప్రసాద్ గారు ఒక్క మాట, అవసరమైన సబ్జెక్ట్ మాట్లాడితే వింటామండి. ఇప్పుడు అనవసరమైన సబ్జెక్ట్ మేము కోర్టుకి వెళ్ళొద్దన్నారా? బాలినేని పిటిషన్ వేయడం తప్పని మేము మాట్లాడామా? మాకెందుకు ఆ వెంకటేశ్వర రెడ్డి గారు లెక్చరర్? చెప్పండి. బాలకోటి గారు ఇప్పుడు యాక్షన్- అంటే వెంకటేశ్వర రెడ్డి మా గారు ఒక వర్షను ప్రశ్నకు దానిపై వినమని సమాధానం చెప్తానంటారా? చెప్పండి. ఏది కన్నా టైం వేస్ట్ తప్ప నేను అడుగుతా, నేను ఈవీఎంల అడుగుతా. గురించి చెప్పండి. చేతకానప్పుడు పనికిరాని మాటలన్నీ మాట్లాడతారు ఇప్పుడు సార్. నేను అడుగుతా. మనకి చేతనైతే కాదు. మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజల సమస్యల అలా- గురించి అలా కాదు. మాట్లాడండి. అలా నిజంగా కాదు. ఈవీఎం మీద మీకు డౌట్ ఉంటే ఎలక్షన్ ఒక్క కమిషన్ నిమిషం, రాకేష్ గారు, ఒక్క నిమిషం. రాజ్యసభలో ఓకే, ఏ ఎంపీలు పద్ధతిలో ఉన్నారు, ప్రశ్న వేస్తారు? లోక్సభలో మీ శాంతి ఎంపీలు ప్రసాద్ ఉన్నారు. గారు. మాట్లాడండి. రాకేష్ గారు, ఒక్క నిమిషం. మీ వద్దన్నారండి. రాకేష్ గారు ఒక రాకేష్ ప్రసాద్ గారు, గారు ఒక్క మాట, శాంతి ప్రసాద్ గారు ఒక మాట అడుగుతారు. ఒక్క నిమిషం. ప్రసాద్ గారు ఒక్క మాట, శాంతి ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక్క మాట, ప్రసాద్ గారు ఒక్క మాట. శాంతి ప్రసాద్ గారు ఈవీఎంలు అడగండి. తప్పు అయితే, ప్రసాద్ గారు ఒక్క మాట, ఈవీఎంలు తప్పు అయితే 40% ఓట్లు మీకు ఎలా వచ్చినాయి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. చెప్తారు. శాంతి ప్రసాద్ గారు చెప్పండి. దాంతో పాటు- దానికి కూడా సమాధానం చెప్తానండి, వినండి ఫస్ట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరే ఒక సమాధానం చెప్పాలి దీనికి కూడా. ఎందుకంటే దానికి కూడా సమాధానం ప్రతి ఒక్క ప్రశ్నకి అది ఆయన కూడా ఒక ప్రశ్న ఓకే, అడుగుతారు. ఈ ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పండి. ఎందుకంటే మొన్న మేము చూసాం మీ ప్రభుత్వం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యొక్క విధానాలు ఎంత దుర్మార్గం ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు మేము బహిష్కరిస్తున్నాము అని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మీరు ఈవీఎంలు తప్పుపడుతున్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఈవీఎంల ద్వారా జరిగితే మేము పాల్గొము, బ్యాలెట్ ద్వారా పెడితే పాల్గొంటామని మీరు ఒక ప్రకటన ఇవ్వండి. రైట్, చెప్పండి సార్. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఇక్కడ రేపు ఈ రెఫరీగా ఉన్నది కోర్టు తీర్పు వస్తుంది. ఇప్పుడు ఈవీ ప్యాడ్లు లెక్కించి ఇప్పుడు ఎవరైతే ఫీజు కట్టి కొన్ని బూతులు సెలెక్ట్ చేసుకొని వాటి మీద నివృత్తి అయింది అనుకోండి, విషయం నివృత్తి అయింది అనుకోండి, ప్లీజ్ అండి, నివృత్తి ప్రసాద్ అయింది గారు, అనుకోండి. మళ్ళీ నాకు డిబేట్ ఉంది, మళ్ళీ జాయిన్ అవుతా. సరే సార్, అయితే రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు నివృత్తి అయింది అనుకోండి, ఇప్పుడు వివి ప్యాడ్లు లెక్కించి పూర్తిగా వాళ్లకున్న ఈ అభ్యర్థులకున్న అనుమానాలు తొలగించి పూర్తిగా నివృత్తి అయింది అనుకోండి, దేశవ్యాప్తంగా ఈ అంశానికి తెరబడిపోద్ది. అది Right. నేను కాదు, మీరు కాదు, ఎవరైనా కానీ తెరపడిపోద్ది. ఆల్రెడీ పడిపోయింది ఇది సార్, మీకు పడలేదేమో కానీ అభ్యర్థులు సరే, ఒక ప్రశ్న. కోరుకున్నట్టు వాళ్ళు కొన్ని బూతులు పెట్టారు, ఫీజు కట్టి కొన్ని బూతులు పెట్టారు. ఆ బూతుల్ని గనక నివృత్తి చేసి ఎస్ ఇక్కడ ఏమీ జరగలేదు అనేది గనక పూర్తిగా ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక అనాలిసిస్ ఇచ్చింది అనుకోండి, ఇక దేశవ్యాప్తంగా ఈ అంశానికే తెరబడిపోద్ది. అలా కాకుండా అలా కాదు ఇలా కాదు, మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాము, మీరు చెప్పిన వాటికి మేము అంగీకరించమని చెప్పేసి ఒప్పుకోకుండా కనుక ఉందనుకోండి, ఇంకా దేశవ్యాప్తంగా దీని మీద అనేక డౌట్లు రేజ్ అవుతాయి. వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ గారు question, sir. వైసీపీ ప్రజల వైసీపీ యొక్క కాదు, అనుమానాలు నివృత్తి వైసీపీ చేయాల్సిన కాదు. బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎలక్షన్ Right. కమిషన్ Sir, మీద ఉంది, కాదనట్లేదు. ఎవరైతే ఒక నిమిషం అభ్యర్థించారో వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకవేళ మీకు అనుమానాలు ఉన్నాయి కదా, ఇప్పటికీ మీరు 100% క్లారిటీ లేదు మీకు, అవునా కాదా? ఏంటండి ఈవీఎంల మీద మీకు ఇంకా డౌట్ ఈవీఎంల మీద మాకు అనుమానాలు ఉండబట్టే కదా మేము ఫీజు కట్టి రైట్, కోర్టుకి ఒక్క నిమిషం వెళ్ళింది. నన్ను ప్రశ్నించండి. ఇప్పుడు ఫీజు కట్టకపోతే మీరు హైకోర్టులో కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈవీఎంలో ఏదైనా మతలబు చేసే వ్యవహారం ఉంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించేలాగా ప్లాన్ చేయొచ్చు. ఆయన కూడా అసెంబ్లీకి రానివ్వాల్సిన అవసరం లేదు. లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా ఓడించేలాగా చేయొచ్చు. పోనీ ఇదంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఉంటుంది, పోనీ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది అని అనుకుంటే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదే సార్ నేను చెప్పను. అక్కడ అభ్యర్థించాం, నన్ను అక్కడ అడగను. అభ్యర్థించాం, సుప్రీం ఇది కోర్టుకి వెళ్ళాం, అబద్ధాల ప్రచారం అట్లా చేస్తుంటే. హైకోర్టుకి వెళ్ళాం. అబద్ధాల మీరు ప్రచారం వెళ్ళలేదనొద్దు, మీ వాళ్ళకి వెళ్ళలేదు, అవగాహన కాదనట్లా. వెళ్ళలేదనొద్దు.
కోర్టుకి నేను వెళ్ళాం. వెళ్ళలేదనట్లేదు గతంలో సార్. ఉన్న ఇప్పుడు వెసులుబాటును జాతీయ వాడుకున్నారు ఎన్నికల అంతేగాని కమిషన్కి వెళ్ళాం. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల వెళ్ళారు మేరకే సార్. ఈ నేను రాష్ట్ర నేను ఎన్నికల అడుగుతుంది కమిషన్ ఒకటి, మీరు నిర్ణయం చెప్తుంది ఒకటి. తీసుకుంది. ఆ, నేను అడుగుతుంది ఏంటి అంటే, ఆ మ్యానిపులేషన్స్ అనేవి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పులివెందుల్లో ఓడేలాగా ప్లాన్ చేయొచ్చు. లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఢిల్లీలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అనుకుంటే ఎన్డీఏకి ఒక 400 సీట్లు వచ్చేలాగా కూడా వాళ్ళు ఫీడ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ ఎన్నికల కమిషన్కి ఆధారపడాల్సిన అవసరాలు ఉండదు కదా. ప్రసాద్ గారు నేనేమంటానంటే ఎన్నికల కమిషన్ కి వీళ్ళ అనుమానాలు నివృత్తి చేయటంలో వచ్చిన అభ్యంతరం ఏంటి? ఒకటి, ఎవరైతే అభ్యంతరం ఫీజు ఏం లేదు. కట్టారో ఆ అభ్యంతరం ఏంటి? అలా ఆ నివృత్తి చేస్తే మీరు చెప్పినట్టు అసలు ఈ సమస్యకి తెరబడిపోద్ది కదా. రైట్. ఈ అనుమానాలకి ఈ సమస్యకి దేశవ్యాప్తంగా దానికి నేను తెరబడిపోద్ది సమాధానం కదా. చెప్తాను. అనుమానాలు నివృత్తి చేయటంలో ఈ కూటమి పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎన్నికల కమిషన్ కానీ అసలు నివృత్తి చేయడంలో ఉన్న అభ్యంతరాలు ఏంటి? అది దానికి నేను సమాధానం అభ్యంతరం చెప్తాను. నివృత్తి చేస్తే పూర్తిగా అసలు ఒక్కసారిగా తెరబడిపోద్ది కదా. మీరు అన్నట్టు శాంతిప్రసాద్ గారు దేశంలో చెప్తారంటే ఈ సమస్యకే నోరు ఇప్పుడు పూసినట్టు అవుతుంది కదా. అది మీరు చేయకుండా హైకోర్టుకి- శాంతిప్రసాద్ గారు చెప్తారంటే క్రాస్ క్వశ్చన్స్ చేస్తారేంటండి? మీకు సరైన సమాధానం చెప్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు హైకోర్టుకి ఏ పిటిషన్ ఏ ప్రేయర్ వెళ్తే ఆ ప్రేయర్ ని పరిశీలిస్తారు తప్పితే మీరు ఈ రోజు డిబేట్ లో కూర్చొని మాట్లాడిన అంశాన్ని పరిశీలించారు, లేదా రచ్చబండ దగ్గర మాట్లాడుకున్న మాటలన్నీ వాళ్ళు పరిశీలించారు. మీరు ఫీజు కట్టారంటే ఫీజు కట్టకపోతే అసలు మీ కేసు నెంబరే ఎవరు, అసలు విచారణ అర్హతే ఉండదు మీకు. కాబట్టి సివిల్ దావా వేసాము, దానికి 1 లక్ష రూపాయలు మేము ఫీజులు కట్టాము, ఒక 10 లక్షలు లీటర్ ఫీజు ఇచ్చామంటే అదే వాదన. అది కాదు వాదన. మీ యొక్క కేసులో బలం ఎంత? ఇక విషయానికి వస్తే మీరు చెప్పిన దానికి చట్టం ఇచ్చిన వెసులుబాటు అది ఏ ఎన్నికల్లో అయినా అభ్యర్థి గన అనుమానాలు వస్తే వేసుకోవచ్చు. అట్లాగా మీరు వేసుకున్నారు. కానీ మీరు మీ యొక్క ఛానల్ ప్రచారం చేస్తున్నట్టుగా 42 లక్షలు 49 లక్షల ఓట్లు దొంగ ఓట్లు తేలియా? మీరు దీనికి సమాధానం చెప్పాలా? మీరు ఇది దేశం అంతా ప్రభావితం చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ మీరు వేసింది 2 నియోజకవర్గాలకు సంబంధించిన కేసులు. అందులో దాదాపుగా మీకు తెలుసు మీరు ఎట్లా వీగిపోయారనేది. ఇక నిజంగా ఈవీఎం ద్వారా ట్యాంపరింగ్ చేసి గెలవాలనుకుంటే మీ యొక్క 2019 ఎన్నిక అసలు నగుబాటు అవుతుంది. ఇంకా రెండోది చేయాలని మోడీ గారు అనుకుంటే ఆయన ప్రవచించిన 400కి 400 ఖచ్చితంగా డంకా కొట్టి తీసుకునేవాడు. కానీ సింపుల్ మెజారిటీకి తక్కువగా ఆయనకు వచ్చిందంటేనే ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు అనేది మీకు అర్థం కావట్లేదా? రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. రాకేష్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పిన వర్షన్ కూడా ఒక వర్షన్ మీరు చెప్పిన దాన్ని కూడా ఆలోచించాల్సిన విషయమే. అది కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఎన్నికల కమిషన్ ఫోర్స్ఫుల్ గా మేము ఇంతే చేస్తామని అనడానికి ఎన్నికల కమిషన్ కి అర్హత లేదు. ఎన్నికల కమిషన్ ఎంతవరకు రెఫరీ లాంటిది. ఆ డౌట్ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు, ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి అనుమానాలైనా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కు ఉంది. ఎన్నికల కమిషన్ కు అప్పీల్ చేస్తే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్లాగా ఒక పార్టీనో ప్రత్యర్థిగా ఎన్నికల కమిషన్ వచ్చింది. ఈ ఇద్దరు వాదనల్ని హైకోర్టు పరిశీలించి వాటిలో ఉన్న సహేతుకతను ఆధారం చేసుకుని తీర్పిస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏ వాదన పెట్టింది అనేది అనవసరం. మీరు ఒక వాదన పెట్టారు, దాని ప్రతిగా వాళ్ళు ఒక వాదన పెట్టారు. ఈ 2 వాదనలో ఏది సహేతుకమైనది ఏది బలమైనది నిర్ధారించాల్సింది హైకోర్టు లేదా సుప్రీంకోర్టు. ఎస్ ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత ఆ తీర్పును బట్టి మీరు అన్నట్టుగానే ఆ తీర్పును బట్టి కూడా అనుమానాలకి ఈ వాదనకి తెరబడిపోద్ది కదా. ఆ తీర్పు వచ్చేదాకా కూటమి ప్రభుత్వం ఆగటానికి వచ్చిన అభ్యంతరం ఏంటి? ఎలక్షన్ కమిషన్ తన కౌంటర్ వేసిందంటే మీరు ఆ కౌంటర్ పట్టుకొని ఇప్పుడు మరి ఇక్కడ వాదన పెడితే అట్లా దాని మీద తీర్పు రాలా. కేవలం వాళ్ళు కౌంటర్ వేసరికి వాదనలు కూడా మొదలవలా. ఎస్ అండి, నేననేది కూడా అదే. ఆ తీర్పు వచ్చేంత వరకు ఆగటానికి ఎలక్షన్ కమిషన్ కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అభ్యంతరాలు ఏంటి? ఆగొచ్చు కదా. తీర్పు వస్తే ఇంకంతా తీర్పు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడటానికి ఉండదు కదా. ఎవరు మాట్లాడటానికి ఉండదు కదా. అప్పుడు దాకా ఆగితే సరిపోతుంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఒకటండి ప్రసాద్ గారు ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయ పరంగా ఎవరి ప్రయత్నాలు, ఎవరికి చేతనైన పని ఎవరికి చేతనైన పని వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే
వాటి విషయాల మీద ఫోకస్ చేసి పరిపాలనా విషయాల మీద ఆలోచన సన్నగిల్లిందని సీతకన్ను వేసిందనేది మా అభిప్రాయం. మేము క్లియర్ గా ఏం చెప్తున్నామంటే సమస్యల మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి, అది ఎలా మీరు దృష్టి ఇచ్చిన మాటల పెడతారండి? మీద దృష్టి పెట్టండి. అసలు దృష్టి వాటి మీద పెట్టండి. దృష్టి మీకు పెడితే దృష్టి అసలు వచ్చేది కాదు. ఇవన్నీ మీ అభిప్రాయం ప్రకారమే మీరు సరిగ్గా సూపర్ 6 కనుక ఇంప్లిమెంట్ చేసి గాలి కొడితే ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అన్నారు కదా. మీరు అన్నట్టు ఈ అభిప్రాయాలు కూడా, ఈ వాదనలు కూడా మీరు సక్రమంగా పరిపాలిస్తే వెళ్ళిపోతాయండి. మీరు దాన్ని చేయకుండా వాదన చాలా పెట్టుకుంటే టైం ఏం ఉంది సార్. ఉపయోగం? ఇప్పుడు మూడో నెల కదా నడుస్తుంది, మూడో నెల కదా Right, నడుస్తుంది. ఇంకా ఉండే ఏదైనా Right, ధన్యవాదాలు. right, right అండి. 100 రోజులు అవుతుంది, దగ్గర Congrats 100 చేయండి, రోజుల దగ్గరకు వచ్చింది. రైట్. ధన్యవాదాలండి. వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి సింగళూరు శాంతిప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డూండి రాకేష్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు బాలకోట గారు, అందరికీ ధన్యవాదాలు. నమస్కారం సార్, మళ్ళీ రేపు కలుద్దాం.